నమస్తే. వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఆర్కే అన్న ప్రెజెంట్ లండన్‌లో ఉన్నా. వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెజెంట్ లండన్‌లో ఉన్నారు కదా! అందుకని లండన్ నుంచి వచ్చాక మాట్లాడుకుందాం, కూర్చొని డిస్కస్ చేసుకుందాం, మనిద్దరం భేటీ అవుదాం అని చెప్పేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తోటి చెప్తున్నట్టుగా నేను థంబ్‌నెయిల్‌లో కూడా పెట్టాను. నిజానికి ఇది జరిగే పనేనా అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. కానీ పొలిటికల్ వర్గాల్లో ఇదే టాక్ నడుస్తుంది. ఇద్దరూ కూడా ఉత్తర దక్షిణ ధృవాలు అయినప్పటికీ, ఇద్దరికీ ఏమాత్రం సరిపడినప్పటికీ, ఇద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూనే ఉన్నప్పటికీ, అయితే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పొలిటికల్ లీడర్ కాకపోయినా పొలిటికల్‌గా జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఎప్పుడూ వ్యతిరేకిస్తూ ఉంటారు. ఆయన తీసుకునే నిర్ణయాల్ని తూర్పారబడుతూనే ఉంటారు. అందుకనే ఒకళ్ళకి సరిపడదు. మరి ఇలాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి రాధాకృష్ణతోటి కాంప్రమైజ్ అవుతారా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. కానీ పొలిటికల్ వర్గాల్లో అయితే ఇదే టాక్ నడుస్తుంది. కాంప్రమైజ్ అవ్వటానికి జగన్ రెడీగానే ఉన్నాడు. కాంప్రమైజ్ అవుతాడట అని చెప్పేసి పొలిటికల్ వర్గాల్లోనే కాదు, మీడియా వర్గాల్లో కూడా జోరుగా చర్చ నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఆయన లండన్‌లో ఉన్నాడు కాబట్టి తిరిగి వచ్చాక మాట్లాడుకుంటారట అని చెప్పేసి. అయితే ఇది జరిగే పనేనా అంటే ఎందుకు జరగదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే గతంలో ఈనాడు అధిపతి రామోజీరావుతోటి భేటీ అయ్యి ఆయనతో కాంప్రమైజ్ అయ్యారు కదా మరి. సో, ఆయన మీద గతంలో సీఐడీ అధికారుల్ని పంపించి ఇబ్బంది పెడుతూ ఆయన ఇన్వెస్టిగేషన్ పేరిట ఆయన్ని బెడ్ మీద ఉన్న వ్యక్తిని కూడా ఇబ్బంది పెడితే పెట్టుండొచ్చు. కానీ కొంత కాంప్రమైజ్ అయ్యారు కదా! కాంప్రమైజ్ అవ్వబట్టే అటు సాక్షికి ఇస్తూనే అడ్వర్టైజ్మెంట్స్, ప్రభుత్వ యాడ్స్ సాక్షికి ఇస్తూనే ఇటు ఈనాడుకి కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ మనం చూస్తే టీవీ5 న్యూస్ ఛానల్‌కి ఎటువంటి పబ్లిక్ యాడ్స్ ఇవ్వలేదు. అటు ఆంధ్రజ్యోతి పేపర్‌కి గాని, న్యూస్ ఛానల్‌కి గాని ఎటువంటి యాడ్స్ ఇవ్వలేదు. సో, కాబట్టి మనం చూస్తే ఎంతో కొంత ఈనాడుతో అయితే కాంప్రమైజ్ అయ్యారు అని చెప్పి మనం భావించొచ్చు. కాబట్టి అలాంటి కాంప్రమైజే జగన్మోహన్ రెడ్డి రేపు రాధాకృష్ణతోటి కూడా అవుతాడు అని చెప్పేసి తెలుస్తుంది. అసలు ఇంత కాంప్రమైజ్ అవ్వడానికి కారణం ఏంటి? కాంప్రమైజ్‌కి రావాలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనుకున్నాడు అని చెప్పేసి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. ఈ నెలలోనే 4వ తేదీన ఏం జరిగింది? వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో రాధాకృష్ణ మాట్లాడుతూ వైసీపీ నాయకులు వెన్నుముక లేని నాయకులు. వాళ్ళకంటూ ఒక అభిప్రాయం ఉండదు. ఏ ఆలోచన ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే గుడ్డెద్దులు చేలో పడ్డట్టు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏమీ ఆలోచించరు. ముందు వెనక ఆలోచించరు. కుడి ఎడమ తెలియదు వాళ్ళకి పాలిటిక్స్‌లో అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. అన్నిటికన్నా మించి ఆర్కే చేసిన కామెంట్ ఏంటంటే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవాళ నుంచి మీ భార్యలంతా మీకు చెల్లెళ్ళతో సమానం అని అన్నాడనుకోండి, వాళ్ళంతా కూడా వాళ్ళ భార్యల్ని చెల్లెళ్ళుగా భావించి పెళ్లి సంబంధాలు కూడా వెతకడానికి వెనకాడరు అని చెప్పేసి అన్నాడు. ఇది వాళ్ళకి ఎప్పుడు కోపం తెప్పించాలి? ఏప్రిల్ 4వ తారీఖు సాయంత్రం వస్తుంది కదా! వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే. వెంటనే వాళ్ళకి కోపం తెప్పించాలి. కానీ మంగళవారం నాటి కోపం వచ్చింది వాళ్ళకి. మంగళవారం నాడు మధ్యాహ్నానికి రోషం పొడుచుకొచ్చి ఏబిఎన్ రాధాకృష్ణ ఆఫీస్ మీదకి వెళ్లారు. అంటే ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీదకి వెళ్లారు. రాధాకృష్ణకి తొడగొట్టి మరీ సవాల్ విసిరారు. అసలు నీ అంతు చూస్తాం, నిన్ను బ్రతకనివ్వం అన్నట్టుగా, నీ పత్రికని తగలబెట్టేస్తాం, నీ ఆఫీసుని తగలబెట్టేస్తాం అన్నట్టుగా సవాళ్లు విసిరి నానా హంగామా చేశారు. అసలు రోజా లాంటి వాళ్ళైతే రాధాకృష్ణ విష ప్రచారాలు ఆపాలి, రాధాకృష్ణ విషపు రాతలు ఆపాలి, లేదంటే రాధాకృష్ణ ఆఫీసుని తగలబెట్టేస్తామని చెప్పేసి మాట్లాడింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఏమన్నా తగ్గాడా అంటే ఆయన కూడా తగ్గల. ఆయన కూడా ఇంకో అడుగు ముందుకేసి ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీకి అధిపతి, ఆయన కాస్త తగ్గి ఉండాలి. సరే, నాయకుల్ని ఉసిగొల్పాడు, అంతవరకు బానే ఉంది. కానీ ఏమాత్రమన్నా జగన్ కొంచెం వెనకడుగు వేసుంటే బాగుండేది. కానీ ఆయన కూడా ఇంకొక 4 అడుగులు ముందుకు వేసి మేము అధికారంలోకి వచ్చాక రాధాకృష్ణని ఆంధ్రప్రదేశ్‌లో తిప్పిన పోలీస్ స్టేషన్ తిప్పకుండా తిప్పుతాము, కేసులు పెడతాము, అన్ని స్టేషన్‌లలోనూ ఆయన మీద కేసులు ఉంటాయని చెప్పేసి అన్నారు. సో, ఇది పెద్ద సెన్సేషన్‌కి దారితీసింది. అయితే రాధాకృష్ణ ఏమైనా సైలెంట్ అవుతాడేమో, భయపడతాడేమో అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు లాంటి వాడిని జైల్లో పెట్టింది వైసీపీ గవర్నమెంటు. మరి నన్ను కూడా అలాంటి పరిస్థితికి దారితీస్తుందేమో, నా మీద కూడా రఘురామకృష్ణరాజు మీద పెట్టినట్టు 3rd డిగ్రీ పెడతారు, కస్టోడియల్ టార్చర్‌కి నన్ను గురి చేస్తాడని చెప్పేసి రాధాకృష్ణ భయపడతాడు అని చెప్పేసి వైసీపీ భావించింది. కానీ రాధాకృష్ణ ఎక్కడా భయపడలేదు. ఆయన మరో వీకెండ్ కామెంట్‌లో ఇంకా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో ఒక విషయం నాకు తెలుసు. ఒక 25, 30 సంవత్సరాల క్రితం జరిగింది ఆ విషయం. ఎంతటి ఘోరమైన విషయం అంటే, ఎంత భయంకరమైన విషయం అంటే, ఎంత సెన్సేషనల్ విషయం అంటే, అసలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆయన బాబాయ్ మర్డర్ కూడా నాకేమంత సెన్సేషన్ అనిపించలేదు దాంతో పోల్చుకుంటే అని చెప్పేసి ఒక బాంబు పేల్చాడు. దెబ్బకి జగన్మోహన్ రెడ్డి కామ్ అయిపోయాడు.
నిజంగా జగన్మోహన్ రెడ్డి గనక దమ్ము ధైర్యంతోటి మళ్ళీ ఆ వీకెండ్ కామెంట్ మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద మళ్ళీ దాడికి పంపించిన తన నాయకుల్ని, లేదా తనే నోరెత్తి మాట్లాడిన ఆ డీటెయిల్స్, ఆ జరిగిన విషయం ఏంటో, 25-30 ఏళ్ల క్రితం జరిగిన విషయం ఏంటో మొత్తం బయట పెట్టేసేవాడేమో రాధాకృష్ణ. జగన్మోహన్ రెడ్డి సైలెంట్ అయ్యాడు కాబట్టి ఆయన కూడా సైలెంట్ అయ్యాడు. ఇద్దరు ఏం మాట్లాడలేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సైలెంట్ అవ్వటమే సీమ పౌరుషం ఏమైపోయింది అని చెప్పేసి అంతా చర్చించుకున్నారు. పులివెందుల పులి అంటారు కదా జగన్మోహన్ రెడ్డిని వైసీపీ వాళ్ళంతా. ఆ పులి ఎందుకు మళ్ళీ గర్జించలేదు, గాండ్రించలేదు, మెదలగుండా మౌనంగా ఎందుకు ఊరుకుని ఉండిపోయింది అని చెప్పేసి అంతా మాట్లాడుకున్నారు. సీమ దమ్ము, సీమ పౌరుషం, సీమ పొగరు వెగరు అని అంటారు కదా, ఏమైపోయింది అదంతా అని చెప్పి చర్చించుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఆ కామెంట్ వాల్యూ ఏంటో, జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఆ గుట్టుకున్న రహస్యం ఏంటో. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా మాట్లాడలా. పైగా అసలు వైఎస్ఆర్ ఫ్యామిలీలో నుంచి విషయాలు, కీలకమైన విషయాలు, సెన్సేషనల్ విషయాలు బయటపడ్డాయి అని అంటే అది ఆంధ్రజ్యోతిలోనే మొట్టమొదటి బయటపడ్డాయి. జగన్మోహన్ రెడ్డికి తన తల్లికి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అన్న విషయం మొదట ఎక్కడొచ్చాయి బయటికి? ఆంధ్రజ్యోతిలో కదా. జగన్మోహన్ రెడ్డికి తన చెల్లికి సరిపడడం లేదు అన్న విషయం ఎప్పుడు బయటకు వచ్చింది? ఏబిఎన్లో కాదా మొట్టమొదటిసారి బయటకు వచ్చింది. ఆవిడ మరో పార్టీ పెట్టుకోబోతున్నారు, తెలంగాణకి వెళ్ళబోతున్నారన్న విషయం మొట్టమొదట ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనేగా బయటకు వచ్చింది. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించి తన చెల్లి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఏపీసీసీ అధ్యక్షురాలయ్యి ఆయన మీదే కారాలు మిరియాలు నూరింది కదా. అప్పుడు కూడా ఫస్ట్ ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చింది? ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది? ఏబిఎన్ ఆంధ్రజ్యోతికే కదా. సో ఇలాగా జగన్మోహన్ రెడ్డి గురించి, వైఎస్ ఫ్యామిలీ గురించి ఏబిఎన్ రాధాకృష్ణకి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదేమో అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. సో రామోజీరావుకి ఏమన్నా తెలిసేమో, మరి ఆయన గతించిపోయారు, ఆయన లేరు కాబట్టి ప్రస్తుతం అయితే ఏబిఎన్ రాధాకృష్ణకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. అయితే రాధాకృష్ణ చేసిన కామెంట్స్ని లేళ్ల అప్పిరెడ్డి, లేకపోతే వైసీపీలోని కొంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా, వైవి సుబ్బారెడ్డి, ఇలాంటి వాళ్ళతోటి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లారు. లెటర్లు రాయించారు అప్పిరెడ్డి లాంటి వాళ్ళ చేత, అలాగే వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత కేంద్ర మంత్రులకి, కేంద్రంలోని హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఇలాంటి కామెంట్స్ చేసేది, వైసీపీ నాయకుల భార్యల గురించి ఇలా మాట్లాడతారా అని చెప్పేసి అక్కడ కేంద్ర హోంశాఖకి ఇన్ఫర్మేషన్ పంపించారు. అయితే అసలు ఏ విషయంలో మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఎలా ఉందని చెప్పేసి పూర్తిగా మీడియా పట్ల జగన్ ఎలా ప్రవర్తిస్తున్నాడనే విషయాల్ని కేంద్ర హోంశాఖ ముందుంచారు ఏబిఎన్ రాధాకృష్ణ. దెబ్బతోటి జగన్మోహన్ రెడ్డికే బాగా క్లాస్ పడింది అని చెప్పేసి ఇంటర్నల్ టాక్. జగన్మోహన్ రెడ్డికే కేంద్రంలో అక్షింతలు పడ్డాయి అని చెప్పేసి ఇంటర్నల్ టాక్. జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా భయపడతారా, ఏ రాజకీయ నాయకుడి మాట అయినా వింటారా అంటే అది భారతీయ జనతా పార్టీ నాయకుల మాటే. భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ, అమిత్ షా మాట తప్ప ఇంకా ఎవరి మాట జగన్మోహన్ రెడ్డి వినరు, ఎవరికి భయపడరు. అందుకని కేంద్రం నుంచే ఆదేశాలు రావడంతో జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో కామ్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డికి బాగా క్లాస్ పడింది. మీడియాతో పెట్టుకుంటావా, మీడియానే అవహేళన చేస్తావా, మీడియానే దౌర్జన్యాలు చేస్తానని బెదిరిస్తావా, మీడియాని దాడి చేస్తానని బెదిరిస్తావా, మీడియా అధిపతుల మీదకి వెళతాను, మీడియా అధిపతులను అరెస్ట్ చేస్తానని బెదిరిస్తావా, ఏం వైఖరిది అని చెప్పేసి కేంద్రం నుంచి గట్టిగానే క్లాస్ పడిందట. సో అందుకని అప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. అయితే అప్పుడు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కాంప్రమైజ్కి వస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. కాంప్రమైజ్ అయితే వైసీపీకే మంచిది అని చెప్పేసి, మరి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి శ్రేయస్సు కోరే వాళ్ళు ఉంటారు కదా, కాస్త రాజకీయ కురువృద్ధులు. సో మరి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి కాస్త కొన్ని విషయాల్లో మనం తగ్గినా తప్పులేదు, కొన్ని విషయాల్లో మనం నిదానించాలి అని చెప్పేసి చెప్పినట్టున్నారు, హితబోధ చేసినట్టున్నారు. నాయన ఇలా కాదు, ఇలా చేస్తే మనం రాజకీయాలు చేయలేము, ఇలా చేస్తే మనం రాజకీయాలలో ఉండలేము అని చెప్పేసి హితబోధ చేసినట్టున్నారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి కూడా కొంచెం ఒక మెట్టు దిగినట్టుగా కూడా సమాచారం అందుతుంది. మరి లండన్ నుంచి వచ్చాక ఈ వార్తలన్నింటినీ కూడా నిజం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణతో భేటీ అవుతారా? అయితే రాధాకృష్ణ భేటీ అవడానికి ఒప్పుకుంటారా? రాధాకృష్ణ కాంప్రమైజ్ అవడానికి ఒప్పుకుంటారా? ఎందుకంటే గతంలో ఒకసారి వైసీపీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణతో భేటీ అయ్యారు. ఆయనకు ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నా దగ్గరకు వస్తానని కబురు పెట్టాడు, సో నేనే వద్దన్నానని చెప్పేసి అన్నాడు. ఎందుకు చెప్పాడంటే, మీతో కూడా మాట్లాడమని, మీతో కూడా కాంప్రమైజ్ అవ్వమని, మీతో కూడా చర్చించమని నేనే చెప్పాను జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణతో అన్నాడు. మీ నాయకుడు వస్తానని చెప్పాడు, కానీ నేనే వద్దన్నాను, నాకు కాంప్రమైజ్ అవ్వటం ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డితో అని చెప్పేసి అప్పట్లో చెప్పాడు 2024 ఎలక్షన్కి ముందు. మరి ఇప్పుడున్న పరిస్థితులకి ఏబిఎన్ రాధాకృష్ణ ఒప్పుకుంటాడా, ఒప్పుకోడా?
సో మొత్తానికి వైసీపీ నాయకులకి వెన్నుముక లేదు అని చెప్పేసి రాధాకృష్ణ అన్నారు కదా. మరి రాధాకృష్ణ మీద ఒంటికాల మీదకు దూకారు కదా వైసీపీ నేతలంతా. కానీ ఇవాళ రాధాకృష్ణ చేసిన కామెంట్స్‌కి వైసీపీ నాయకులంతా వంతపాడుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లోకి వెళ్ళిపోతుంది. మరో హిమాచల్ ప్రదేశ్ లాగా మారిపోబోతోంది అని చెప్పేసి రాధాకృష్ణ వీకెండ్ కామెంట్‌లో మాట్లాడారు. సో మరి దాన్ని పట్టుకొని మళ్ళీ ఇప్పుడు వైసీపీ వాళ్ళంతా అదిగో రాధాకృష్ణే చెప్తున్నాడు చూడండి అని చెప్పేసి అన్నాడు. రాధాకృష్ణ చెప్పేవన్నీ అబద్ధాలు, వైసీపీ మీద లేనిపోయినవన్నీ కల్పించి చెప్తూ ఉంటాడు అని చెప్పేసి కదా మాట్లాడతారు. మరి ఆయన చెప్పేవన్నీ అబద్ధాలైతే ఇది మాత్రమే నిజమైందా? అంటే వైసీపీ వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే తానా తందానా అంటారా? లేకపోతే వాళ్ళు అసలు నిజాలు చెప్పినా గాని పట్టించుకోరా? సో ఇలా ఉంటుంది. అంటే షర్మిల గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి, వైఎస్ విజయలక్ష్మి గురించి అనేక సార్లు, వైఎస్ ఫ్యామిలీలో జరుగుతున్న వివాదాల గురించి అనేక సార్లు ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఇలా అవినీతి చేస్తున్నారని కూడా చెప్పారు. మరి వాటన్నిటిని కూడా నిజమని ఎందుకు ఒప్పుకోలేదు? పత్రికల్లో ఒక రెప్యుటేషన్ ఉన్న ఛానల్లో వస్తున్నప్పుడు వాటిని నిజమే అని యాక్సెప్ట్ చేయాలి కదా. లేదు నిజం కాదంటే కేసులు వేయాలి కదా. ఎందుకని కేసులు వేయలేదు? వైసీపీ నాయకులంతా ఎందుకని తలంచుకుని ఊరుకున్నారప్పుడు? ఇప్పుడెందుకని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటుంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోతుంది అని చెప్పేసి రాధాకృష్ణ అన్నాడని రాధాకృష్ణకి వంత పాడుతున్నారు. సో ఇదంతా కూడా కేవలం రాజకీయం కోసమే అన్నది అర్థమవుతుంది. మరి మొత్తానికి ఏబిఎన్ రాధాకృష్ణ గనక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తోటి కాంప్రమైజ్ అయ్యి భేటీ అయ్యారనుకోండి, మరి వైసీపీ వాళ్ళంతా ఎలా ప్రచారం చేసుకుంటారు దాన్ని? రాధాకృష్ణే భయపడి కాంప్రమైజ్‌కి వచ్చాడని కదా అంటారు. జగన్మోహన్ రెడ్డి భయపడి కాంప్రమైజ్ అయ్యాడని అంటారా? జగన్మోహన్ రెడ్డి దడిచాడని అంటారా? జగన్మోహన్ రెడ్డి పిరికివాడని ఒప్పుకుంటారా? లేదు కదా. రాధాకృష్ణ మీదే పెడతారు అవన్నీ నెపాలన్నీ కూడా. సో కాంప్రమైజ్ అయినా అవ్వకపోయినా రాధాకృష్ణకి నష్టమే. సో మరి కాంప్రమైజ్ అవుతారా? అవ్వరా? కాంప్రమైజ్ అయితే జగన్మోహన్ రెడ్డికి లాభమే అని చెప్పేసి పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మరి దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ.